కాకినాడ పోర్టు అక్రమాల కేసులో విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, కొద్దిసేపటి కిందటే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. కాకినాడ పోర్టు అదేవిధంగా కాకినాడ సెజ్కి సంబంధించినటువంటి వాటాల బదలాయింపులో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. కాకినాడ పోర్టు సెజ్ యజమానిగా ఉన్నటువంటి కేవీ రావు ఫిర్యాదు మేరకు ఇందులో కేసు నమోదు చేశారు. ఈ కేసులో విక్రాంత్ రెడ్డి మొదటి నిందితుడిగా ఉండగా విజయసాయిరెడ్డి రెండో నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ విజయసాయిరెడ్డిని విచారించింది. ఈరోజు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. 11 గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన వచ్చి కార్యాలయం లోపలికి వెళ్ళారు. ఆయనతో పాటు న్యాయవాదులు వచ్చారు. అయితే కేవలం విజయసాయిరెడ్డిని మాత్రమే లోనికి అనుమతించి మిగతా వాళ్ళందరినీ గేటు వద్దే అడ్డుకున్న పరిస్థితి అయితే మనకి కనబడుతోంది. ప్రస్తుతం ఇందులో కీలకమైనటువంటి విషయాలు రాబట్టేందుకు సిఐడి అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో సుమారుగా చూసుకున్నట్లయితే 4,000 కోట్లకి పైబడి నష్టం వాటిల్లింది యజమాని ఈ వాటాల బదలాయింపుకు సంబంధించి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కోర్టుకి కూడా సిఐడి అధికారులు నివేదించారు. సిఐడి అధికారులు ప్రాథమికంగా దర్యాప్తు చేసే తరువాత ఖచ్చితంగా యజమానికి నష్టం జరిగింది, ఇట్లా బెదిరించి వాటాల బదలాయింపు చేసుకున్నారు అనేటువంటిది తెలిపారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 100 కోట్ల విలువైనటువంటి వాటాలను కేవలం కొన్ని కోట్లకి, అంటే సుమారుగా 400 కోట్లకి విలువైనటువంటి వాటాలను 12 కోట్లకి తీసుకోవటం, ఇట్లాగా అతి తక్కువ ధరకే వాటా బదలాయించడం అనేది జరిగిందని సిఐడి అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఖచ్చితంగా దీని వెనకాల మాజీ సీఎం ఉండవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని అందులో నివేదికలో కూడా ఇచ్చిన పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటీవల విక్రాంత్ రెడ్డి బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణ జరిగిన సందర్భంలో సిఐడి అధికారులు కొంత నివేదికను కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు ఇచ్చినటువంటి కేసులో సిఐడి అధికారులు నోటీసులో ప్రత్యేకంగా ఇందులో పేర్కొన్నారు. 11 గంటలకి విజయవాడలోని తాడిగడప సిఐడి కార్యాలయానికి వచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, విచారణకు హాజరు కావాలని కోరారు. ఇందులో చూసుకున్నట్లయితే 506, 384, 420, 109, 467, 120B రెడ్ విత్ 34 IPC సెక్షన్ 111 ఆఫ్ ది BNSS యాక్ట్ 2023 ప్రకారంగా క్రైమ్ నెంబర్ 30 2024లో నమోదైనటువంటి కేసులో మీరు నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునేందుకు ఖచ్చితంగా హాజరు కావాలని తెలిపారు. అయితే ప్రస్తుతం ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఈ వాటాలు అసలు ఎవరికి బదలాయించారు, ఎవరు ఒత్తిడి మేరకు బదలాయించారు, ఎంత బదలాయించారు, ఎందుకంటే మొదటిసారి బదలాయించినప్పుడు అంటే ఇందులో నష్టం ప్రభుత్వానికి నష్టం జరిగింది అని పేర్కొన్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ వేరే రకంగా మొదట ఇచ్చినటువంటి ఆడిట్ నివేదిక ప్రకారం కాకుండా రెండోసారి ఇచ్చింది, ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి అనేటువంటిది కోర్టు కూడా దీంట్లో ఒకసారి సిఐడి అధికారులు కోర్టుకి తెలిపారు. ఇందులో చాలా అవకతవకలు జరిగినటువంటిది ప్రాథమికంగా తెలిసిందే అనేటువంటిది తెలిపారు. దీని వెనుకాల గతంలో ఉన్నటువంటి పెద్దలు, రాజకీయ వైసీపీ నేతలు, అందులో కీలక వ్యక్తులు ఈ బదలాయింపుల్లో ఉన్నారు. కె వెంకటేశ్వరరావుని బెదిరించే ఈ విధంగా చేశారు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే అసలు నగదు ఏ విధంగా చేతులు మారాయి, ఎలాగ జరిగింది, ఇందులో ఏమైనా హవాలా జరిగిందా అనేటువంటి విషయాలు కూడా పూర్తిగా తెలుసుకునేందుకు సిఐడి అధికారులు సిద్ధం చేశారు. కొన్ని ప్రశ్నలను కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఈడీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. దానికి అనుగుణంగా సిఐడి అధికారులు ప్రస్తుతం తమకు ఉన్నటువంటి ఆడిట్ నివేదిక, అదేవిధంగా
తమకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు మరొక వైపు చూసుకున్నట్లయితే ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి సమాచారం ఏ విధంగా అంటే ఎక్కడెక్కడ జరిగింది, ఏ ఏ సమయాల్లో ఆయన ఒత్తిడి చేశారు, ఎవరు పేరు చెప్పి ఒత్తిడి చేశారు, ఇటువంటి విషయాలన్నిటినీ సిఐడి అధికారులు ఇప్పటికే ఫిర్యాదుదారు నుంచి తీసుకున్నారు. అదే విషయాలని వీళ్ళు ఇటు విజయసాయిరెడ్డిని అడిగే అవకాశం అయితే మనకి కనబడుతోంది. రాణి, కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.